హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం 6 months కరెంట్ అఫైర్స్లో భాగంగా నవంబర్ మంత్ పార్ట్ 1 వీడియో చూద్దాం. హోప్స్ మీకు వీడియో పక్కా నచ్చుద్ది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వన్డే ప్రపంచ కప్ 2023 దీనికి నేను పెట్టుకున్న కోడ్ ఏంటంటే RR 4SS VC WKBET గుర్తుపెట్టుకోండి. ఆర్ అంటే హైయెస్ట్ రన్స్ విరాట్ కోహ్లీ. ఆర్ అంటే ఎస్ అంటే హైయెస్ట్ స్కోర్ ఎవరు వేసారు? గ్లెన్ మ్యాక్స్వెల్ చేసిండు. ఈడ ముంబైలో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ మీద 200 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచిండు గ్లెన్ మ్యాక్స్వెల్, ఆస్ట్రేలియాకి చెందిన వ్యక్తి. ఎస్ అంటే హైయెస్ట్ సెంచరీస్ ఎవరు వేసారంటే క్వింటన్ డికాక్ దక్షిణాఫ్రికా. ఇతను దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి. 4 సెంచరీలని చేయడం అనేది జరిగింది. ఎస్ హైయెస్ట్ సిక్సెస్ రోహిత్ శర్మ. ఇండియా 31 సిక్స్లు కొట్టిండు మొత్తం వరల్డ్ కప్లో. డబల్ అంటే ఎస్ని నేను సెంచరీ అనుకున్నా కదా, డబల్ ఎస్ని హాఫ్ సెంచరీ అనుకున్నా. హైయెస్ట్ హాఫ్ సెంచరీలు చేసింది విరాట్ కోహ్లీ. మొత్తం 6 హాఫ్ సెంచరీలు చేయడం జరిగింది. ఈ వరల్డ్ కప్లో 6 సెంచరీలు చేసిండు. మొత్తానికి హైయెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన వ్యక్తిగా సచిన్ పేరుడే ఉన్న 48 సెంచరీలను క్రాస్ చేసి 50 సెంచరీలు కంప్లీట్ చేసింది మన విరాట్ కోహ్లీ. హైయెస్ట్ వికెట్స్ టేకర్ మొహమ్మద్ షమి, మొత్తం 24 వికెట్లు తీసిండు. హైయెస్ట్ క్యాచెస్ డారిల్ మిచెల్, ఇతను న్యూజిలాండ్ చెందిన వ్యక్తి, మొత్తం 11 క్యాచ్లు పట్టిండు. హైయెస్ట్ వికెట్ కీపర్ అంటే రన్అవుట్లు ఎక్కువగా చేసిన వికెట్ కీపర్ ఎవరంటే క్వింటన్ డికాకే. ఇతను సౌత్ ఆఫ్రికాకు చెందిన వ్యక్తి, మొత్తం 20 అవుట్లు చేసిండు. బెస్ట్ బౌలింగ్ గణాంకాలు వచ్చేసి మొహమ్మద్ షమీనే. ఫైనల్ ఆఫ్ ద ప్లేయర్ అంటే ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికంటే హెడ్కి వచ్చింది. ఫైనల్ అంటే హెడ్ అని గుర్తుపెట్టుకుని, ఫైనల్ మ్యాచ్ పెద్ద హెడేక్గా జరిగింది మనకి. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్, ఓవరాల్గా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరంటే విరాట్ కోహ్లీ. మొత్తం 765 పరుగులు చేసిండు. ఒక్క వరల్డ్ కప్లో హైయెస్ట్ పరుగులు చేసిన వ్యక్తి విరాట్ కోహ్లీగా నిలిచిండు. అంతకుముందున్న సచిన్ పేరున్న రికార్డును తిరగరాయడం అనేది జరిగింది. నెక్స్ట్ STRR అంటే కోహ్లీ అని గుర్తుపెట్టుకోండి. అంటే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్, హైయెస్ట్ రన్స్, హైయెస్ట్ హాఫ్ సెంచరీస్ విరాట్ కోహ్లీ అని గుర్తుపెట్టుకోండి. VB అంటే వెరీ బెస్ట్ బౌలింగ్ అంటే హైయెస్ట్ వికెట్స్, బౌలింగ్ గణాంకాలు రెండు కూడా షమీనే. WKS అంటే బెస్ట్ వికెట్ కీపర్, హైయెస్ట్ సెంచరీస్ డికాక్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 2023 నవంబర్ 19 గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో భారత్పై 6 వికెట్ల తేడాతో ప్యాట్ కమిన్స్ ఆధ్వర్యంలోని ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. గతంలో ఆస్ట్రేలియా 1987, 99, 2003, 2007, 2015, 2023లో గెలుపని సాధించడం జరిగింది. ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు, 765 పరుగులు. వన్డేలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసినది కోహ్లీనే. సచిన్ పేరిట ఉన్న 49 హాఫ్ సెంచరీలను అధిగమించాడు. ప్రపంచ కప్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు. సచిన్ 6 శతకాలు చేస్తే రోహిత్ శర్మ 7 శతకాలు చేయడం జరిగింది. మొత్తం ప్రపంచ కప్లో అత్యధిక టీమ్ స్కోర్ 428, శ్రీలంక పైన దక్షిణాఫ్రికా సాధించడం అనేది జరిగింది. ఇంకా మనం వరల్డ్ కప్ గురించి కొద్దిగా ఫైనల్ మ్యాచ్ గురించి చూసుకుంటే 50 ఓవర్లో భారత్ 240 పరుగులకి ఆల్అౌట్ అయితే అనంతరం బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా 43 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 241 పరుగులు సాధించింది. ఈ వరల్డ్ కప్ ఫైనల్కి ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఫైనల్కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధానమంత్రి రిచర్డ్ మార్లెస్ విన్నర్స్ ట్రోఫీని అందజేశారు. విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు $40 లక్షల అంటే ఇండియన్ కరెన్సీలో 33,32 డబ్బులు, రన్నర్అప్కి $20 లక్షల అంటే 16,66 ప్రైజ్ మనీగా లభించాయి. టీమిండియా ICC టోర్నీలో అత్యధిక పరుగులు తీసిన బ్యాటర్
అత్యధిక పరుగులు నమోదు చేసిన బ్యాటర్, అత్యధిక వికెట్లు తీసిన బ్యాటర్ కూడా భారత్ నుంచి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 37వ జాతీయ క్రీడల గురించి డిస్కస్ చేసుకుందాం. 2023 అక్టోబర్ 25 నుంచి నవంబర్ 9 వరకు 15 రోజుల పాటు గోవాలో జరిగాయి. మొత్తం 32 జట్లు పాల్గొన్నాయి. తెలంగాణ నుండి పుష్ప సెంథిల్ కుమార్ బాస్కెట్ బాల్లో, ఏపీ నుంచి గురునాయుడు వెయిట్ లిఫ్టింగ్ ఇద్దరు పథకదారులుగా వ్యవహరించడం జరిగింది 37వ జాతీయ క్రీడలకు. ఈ 37వ జాతీయ క్రీడల యొక్క నినాదం గెట్ సెట్ గోవా. గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్. 37వ జాతీయ క్రీడల యొక్క నినాదం ఏదంటే గెట్ సెట్ గోవా. 37వ జాతీయ క్రీడల్లో మహారాష్ట్ర ఓవరాల్ ఛాంపియన్షిప్గా నిలిచి రాజా బలీంద్ర సింగ్ ట్రోఫీ కైవసం చేసుకోవడం అనేది జరిగింది. అంటే హైయెస్ట్ ఓవరాల్గా అన్ని విధాలుగా ఎవరైతే ఛాంపియన్ నిలబడతారో వాళ్ళకి ఇచ్చే ట్రోఫీ పేరైంది, గుర్తుపెట్టుకోండి, రాజా బలీంద్ర సింగ్ ట్రోఫీ. నెక్స్ట్ వచ్చేసి మెన్స్ ఇండివిజువల్లో బెస్ట్ స్విమ్మర్ శ్రీహరి, ఇతను తమిళనాడుకి చెందిన వ్యక్తి. ఉత్తమ అథ్లెట్గా భారత్ నుంచి మొత్తానికి ఉత్తమ అథ్లెట్గా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఉమెన్స్లో వచ్చేసి జిమ్నాస్టిక్ సంబంధించిన వ్యక్తి సంయుక్త కాలే, ఒడిషా. ఈమె ఉమెన్స్లో వ్యక్తిగత విభాగంలో ఉత్తమ అథ్లెట్గా పేరు పొందడం జరిగింది. ఈ అథ్లెట్లో మహిళల 100 మీటర్ల హార్డిల్స్లో ఏపీకి చెందిన జ్యోతి ఎర్రాజీ ఛాంపియన్గా అవతరించింది. మొత్తం ఈ 100 మీటర్స్ని 13.12 సెకండ్స్లో కంప్లీట్ చేయడం అని జరిగింది హార్డిల్స్లో. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. మహిళల ఆర్చరీలో చికిత స్వర్ణం పొందింది. ఈమె తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. టేబుల్ టెన్నిస్లో శ్రీవల్లి రష్మిక 3rd ప్లేస్ కైవసం చేసుకుంది. ఈమె కూడా తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. ఏదైనా ఇంటర్నేషనల్ జాతీయ క్రీడలు జరుగుతాయి, లేకపోతే జాతీయ క్రీడలు కానీ ఇంటర్నేషనల్ జాతీయ క్రీడలు కానీ జరుగుతాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ ప్లేస్లో ఉందో చూసుకోవాలా, ఫస్ట్ ప్లేస్ ఎక్కడ ఉందో చూసుకోవాలా, టాప్ 3 కంట్రీస్ కూడా స్టేట్స్ కూడా చూసుకుంటే బెటర్. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర, స్వర్ణం 80 గెలుచుకుంది, రజతం 69 గెలుచుకుంది, కాంస్యం 79 గెలుచుకుంది, టోటల్ 228. మన ఏపీ వచ్చేసి 19th ప్లేస్లో ఉంది, స్వర్ణం 7 గెలుచుకుంది, రజతం 5 గెలుచుకుంది, కాంస్యం 15 గెలుచుకుంది, టోటల్ 27 గెలుచుకుంది. తెలంగాణ వచ్చేసి 22nd ప్లేస్లో ఉంది, స్వర్ణం 4th ప్లేస్లో ఉంది, స్వర్ణం 4 గెలుచుకుంది, రజతం 10 గెలుచుకుంది, కాంస్యం 11 గెలుచుకుంది, టోటల్గా 25 పథకాలు గెలుచుకోవడం జరిగింది. ఇది టాప్ 3 ప్లేసెస్. ఇప్పుడు 37వ జాతీయ క్రీడలు టాప్ 3 కంట్రీస్ ఏవే ఉన్నాయో తెలిసిన వాళ్ళు కామెంట్లో టెక్స్ట్ చేయండి. అదేవిధంగా 38వ జాతీయ క్రీడలు కూడా ఎక్కడ జరుగుతున్నాయో కామెంట్ రూపంలో టెక్స్ట్ చేయండి. హోప్స్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 ఈజీ కోడ్లతో నెక్స్ట్ వీడియోలో తొందరలోనే కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.